రైల్వే పోలీస్ హే గైస్ వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఎలా ఉన్నారు ఏం సంగతులు? సో ఈ వీడియోలో అయితే గైస్ ఈరోజు ఫైనలీ వచ్చేసింది మాస్ జాతర టీజర్ అయితే వచ్చేసింది. సో మాస్ జాతర టీజర్ గురించి మాట్లాడుకుని దాని తర్వాత వార్ 2 మరియు కూలీ అయితే పోటీ పడబోతున్న ఈ రెండు మూవీస్ గురించి అయితే మాట్లాడుకొని సో ఈ వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాము. సో వీడియో మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది, వీడియో మాత్రం చాలా కిర్రాక్ ఉండబోతుంది. సో వీడియోలో లాస్ట్ టైం వేసి చూడండి, చాలా మంచి పాయింట్స్ అయితే మాట్లాడబోతున్నాను. సో మీరు వెయిట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ అయితే మాస్ జాతర గురించి మాట్లాడుకున్నట్టయితే యాక్టెడ్ బై మన రవితేజ గారు అండ్ శ్రీలీల గారు. సో మాస్ జాతర టీజర్ మాత్రం మంచిగా అయితే ఉంది. సో గుడ్ టీజర్ అనేసి అయితే చెప్పుకోవాలి. సో మంచిగా అయితే స్టోరీ లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఇప్పుడు దాకా మీరైతే టీజర్ చూసుకున్నట్టయితే అంటే చూడలేనట్టయితే ఇప్పుడే పోయి టీజర్ అయితే చూసేయండి. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ టీజర్ చూసిన తర్వాత నాకైతే ఈ ధమాకా టైంలో ధమాకా అండ్ ఈడియట్ ఆ టైం అంటే కిక్ ధమాకా ఐడియట్ ఆ టైం రవితేజ గారు అయితే నాకైతే గుర్తొచ్చినారు. సో ఆ లెవెల్ అయితే ఇక్కడైతే లుక్స్ అయితే నిన్నాయి, ఆ లెవెల్ ఎక్కడైతే యాక్టింగ్ అయితే నింది. సో చాలా మంచి యాక్టింగ్ అయితే ఈ టీజర్లో అయితే నింది, చాలా మంచి లుక్స్ అయితే ఈ టీజర్లో అయితే నిన్నాయి. సో స్టోరీ ఏందనేసి అయితే మీరైతే టీజర్లోనే చూడాలి. సో టీజర్ మాత్రం మంచిగా అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్దేనా, ఎప్పుడు ఇదేనా, వేరేదేమైనా ఎక్స్పెరిమెంట్ చేయాల్సింది, కొత్తగా దాన్ని వచ్చేసి ట్రై చేయాల్సింది అనేసి అయితే చెప్తున్నారు. సో అతను యాక్చువల్లీ చేసిండేది సో వేరేది అన్ని చెక్ చేసినాడు, కానీ అంతగా ఎవరైతే దాన్ని అయితే పట్టించుకోకపోవడం తోటి సో ఇదే రోల్ నా ఫ్యాన్స్ కి ఏమైనా నచ్చుతుందేమో, ఇదే రోల్ మా ఫ్యాన్స్ కి మంచిగా ఉందేమో అనేసి అయితే ఈ రోల్ అయితే తీసి ఉంటారు అనేసి అయితే నా ఒపీనియన్ ఇది. సో మంచిగా అంటే అలా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అలా చెప్పినారు. సో అదే రోల్లో బాగుంటుందని చెప్పినారు. అండ్ ఇలా ఇప్పుడు వచ్చేసి ఇలా చేసినప్పుడు ఆ రోల్లో వేరే రోల్స్ ట్రై చేయాల్సింది అనేసి అయితే చెప్పేవాళ్ళు అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. సో ఆ బ్యాచ్కి అయితే వదిలేద్దాం, కానీ ఈ రోల్ మాత్రం చాలా మంచిగా అయితే చేయబోతున్నాడు అనేసి అయితే నాకైతే ఈ మూవీ అయితే అనిపిస్తుంది. సో ఇక్కడైతే గైస్ మొత్తానికి అయితే కొత్త రోల్ కూడా ట్రై చేసినాడు, కానీ ఎంతగా సపోర్ట్ చేయకపోవడం తోటి సో మేబీ ఈ ఒక్క రీజన్ తోటి మళ్ళీ ఇదే ఆఫీసర్ రోల్ అయితే చేయబోతున్నాడు అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో నా ఒపీనియన్ జస్ట్ ఇది. సో ఇలాగైతే ఉండొచ్చు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వార్ 2 మరియు కూలీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇదైతే రెండు అయితే విత్ ఇన్ 2-3 days లో అయితే ఈ వీడియో అప్లోడ్ అయిన థర్స్డే ఫ్రైడే అయితే వీడియోస్ ఈ రెండు మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో మేబీ 3 days 4 days లో అయితే ఇంకా జస్ట్ ఉండేది వచ్చేసి ఆ వెడ్నెస్డే ఒక్కరోజు అడ్డం ఉండేది వార్ 2కి. సో ఇంకా కూలీకి అయితే వెడ్నెస్డే థర్స్డే 2 days అయితే అడ్డం ఉంది. సో అంతే. సో ఇంకా దాని తర్వాత రెండు మూవీస్ అయితే రాబోతున్నాయి. సో రెండు మూవీస్ గురించి మాట్లాడుకుందాం, కానీ సార్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఫస్ట్ వార్ 2 ట్రైలర్ గురించి చూసుకున్నట్టయితే వార్ 2 ట్రైలర్ అయితే మంచిగా అయితే ఉంది. సో కంపారిజన్ టు కూలీ అయితే ట్రైలర్ అయితే బెస్ట్ అయితే ఉంది అనేసి నేనైతే అంటాను. ఎందుకంటే ఇక్కడైతే ఒకటైతే స్టోరీ లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా దాని తర్వాత వార్ 2 సైడ్ నుంచి చూసుకున్నట్టయితే సో ఒక్కటి లేకుండా ఇంకొకటి అప్డేట్స్ అయితే వీళ్ళైతే ఇస్తూనే వస్తున్నారు. సో ఇంకా రీసెంట్లీ చూసుకున్నట్టయితే ప్రోమో అంటే యాక్షన్ ప్రోమో కూడా వదిలినారు. యాక్షన్ ప్రోమోలు కూడా చాలా మంచిగా అయితే ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇద్దరిది నిన్న ఎన్టీఆర్ గారిది కానీ అండ్ రితిక్ రోషన్ది కానీ చాలా మంచి యాక్షన్ సీన్స్ అయితే నిన్నాయి. సో ఇంకా చాలా మంది అయితే ఇదైతే ఉంది. సో చాలా మంచిగా అయితే వీళ్ళైతే చేస్తానన్నారు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా మంచిగా అయితే సికింద్రాబాద్ లో చాలా మంచిగా హైదరాబాద్ లో చాలా మంచిగా చేసినారు. అండ్ దాంతో చాలా మంచిగా అయితే ఇక్కడైతే ఫ్యాన్స్ కూడా కొంచెం అటెన్షన్ పెరిగింది వార్ 2 వైపు. సో తారక్ గారిది కానీ తారక్ గారు చెప్పిన ప్రకారంగా చూసుకున్నట్టయితే వార్ 2లో మాత్రం చాలా అమేజింగ్ అయితే ఉండబోతుంది. డైరెక్టర్ గారే మీ ఫ్యాన్స్ కి తల ఎత్తుకోలేరా, నేను చేస్తాను ఈ మూవీ ఎలా డిజైన్ చేస్తాను అనేసి అయితే డైరెక్టర్ గారు అయితే చెప్పి మరీ అయితే తారక్ గారిని అయితే పిలిచినారంట. సో మూవీ మాత్రం చూడాల్సి ఉంటుంది. అండ్ మూవీలో ఎలా ఉంటుంది ఏమనేసి అయితే చూడాలి. ట్రైలర్ మాత్రం చాలా అమేజింగ్ అయితే ఉంది. సో స్టోరీ లైన్ అయితే చాలా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో కాబట్టి సో చాలా మంచిగా అయితే ఉంది. ఇంకా దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా డాన్స్ కూడా చాలా అమేజింగ్ అయితే ఉంది. సో మొత్తానికైతే వార్ 2 నుంచి ఈ మధ్య వస్తున్న అప్డేట్స్ కానీ ఆ యాక్షన్ ప్రోమో కానీ ట్రైలర్ కానీ సాంగ్ కానీ బెస్ట్ అయితే ఉంది. సో చాలా మంచిగా అయితే అటెన్షన్ అయితే తన వైపు అయితే లాక్కోయింది. కానీ కంపారిజన్ టు కూలీ చూసుకున్నట్టయితే అక్కడైతే టికెట్స్ కొంచెం తక్కువనే బుక్ అవుతున్నాయి. సో కొంచెం ఎక్కువ అయితే ఆ కూలీకి అయితే బుక్ అవుతున్నాయి. అది ఎందుకో చెప్తాను నేను ముందర. సో ఇంకా కూలీ గురించి మాట్లాడుకున్నట్టయితే కూలీలో చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి వార్ 2లో వచ్చేసి వార్ 2కి కూలీ కేంద్ర ఇది అంటే ఏమన్నా మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఏంద్రా అంటే
వార్ 2 అనేది ఒక మంచి చికెన్ బిర్యానీ అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి చికెన్ మరియు బిర్యానీ రెండే ఉంటది. సో మంచిగా అయితే టేస్ట్ అయితే ఉండబోతుంది ఇది. సో ఉండొచ్చు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మంచి టేస్టీ మూవీ అయితే ఉండొచ్చు, అంటే మంచి మూవీ అయితే ఉంటది అనేసి అయితే వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ కూలీ గురించి మాట్లాడుకున్నట్టే, కూలీ చూసుకున్నట్టయితే ఇదైతే మొత్తం వచ్చేసి ఒక మిక్స్ వెజిటేబుల్ బిర్యానీ అనుకోండి ఇది. సో అందరు వచ్చేసి అక్కడ ఒక సైడ్ నుంచి చూసుకున్నట్లయితే టాలీవుడ్, బాలీవుడ్, కన్నడ నుంచి, తమిళ నుంచి ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ నాగార్జున కాడి నుంచి, అమీర్ ఖాన్ కాడి నుంచి, ఇంకా దాని తర్వాత రజనీకాంత్ గారు, ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఉపేంద్ర గారు. సో వీళ్ళందరూ వచ్చేసి చాలా పెద్ద స్టార్స్ ఉండరు. ఒక్కరికి మించిన ఇంకొకరు స్టార్ అయితే ఇక్కడైతే ఈ కూలీ మూవీలో అయితే ఉండబోతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కూలీ ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్ అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి జస్ట్ క్యారెక్టర్స్ ని చూపిస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు చెప్పిన ప్రకారంగా చూసుకున్నట్టయితే, ఫస్ట్ లోకేష్ గారు చెప్పిన ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వీళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాన్ కూడా వీళ్ళకి లేకుండే. సో సడన్లీ వచ్చేసి వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి ఫ్యాన్స్ కి మూవీతో అనేసి అయితే వీళ్ళైతే అనుకున్నారు. మేబీ మూవీలో అదే ఉండొచ్చేమో, చెప్పలేము. జస్ట్ వచ్చేసి ట్రైలర్లో వచ్చేసి ఏం స్టోరీ లేనైతే ఏం రిలీజ్ అంటే ఎక్స్పోజ్ చేయలేదు, జస్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ అయితే చూపించినారు అయితే. సో ట్రైలర్ చూసుకున్నట్టయితే పెద్ద క్రేజీగా అయితే నాకైతే అనిపించలేదు. సో ఓకే అనిపించింది. సో ఇంకా మూవీ చూడాల్సింది. అలా అని చెప్పి ఆ ట్రైలర్ అంతా మంచిగా లేదని చెప్పి మూవీ కూడా ఏం ఉండనేసి అయితే చెప్పనీకైతే ఉండదు. ఎందుకంటే మూవీలో మొత్తం కంటెంట్ పెట్టుకొని మూవీ తోటి ఒకేసారి కంటెంట్ తోటి ఇవ్వాలనేసి అయితే వీళ్ళైతే ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. సో అందుకే తక్కువ అంచనా వేయనికైతే వీల్లేదు. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరు కంపారిజన్లు చూసుకున్నట్టయితే ఒక మూవీ గెలవాలంటే స్టార్టింగ్ లైన్ నుంచి ఎండ్ లైన్ దాకా, ఎండ్ కార్డ్ దాకా అక్కడైతే ఆ మూవీ ఎలానే జరిగితే, అలానే మంచిగా జరుగుతా వస్తే అప్పుడు దాకా మూవీ ఉంటేనే ఇది వచ్చేసి ఒక మంచి గెలుపు లాంటిదే. సో అది లేకుంటే ఇది వచ్చేసి ఆ ఓటమి అనేసి చెప్పుకోవాలి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సో బుక్ మై షో ప్రకారంగా చూసుకున్నట్టయితే కూలీ ఎక్కువ టికెట్స్ అయితే సేల్ అవుతున్నాయి. సో కూలీ ఎక్కువ టికెట్స్ అయితే ఇండియా కన్నా ఓవర్సీస్ లో ఎక్కువ అయితే సేల్ అవుతున్నాయి. సో ఓవర్సీస్ లో చూసుకున్నట్టయితే రికార్డ్ కూడా సృష్టించే రకంగా అయితే సేల్ అయితే అవుతున్నాయి ఓవర్సీస్ లలో. సో ఇండియాలో కూడా మంచి బుకింగ్స్ అయితే అవుతున్నాయి, కానీ అంత క్రేజీగా ఓవర్సీస్ అంత క్రేజీగా కాకపోయినా కూడా సో మంచిగా అయితే కూలీకి అయితే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాటి అంత పెద్దగా బుకింగ్స్ అయితే ఏమైతే అవ్వట్లేదు. సో ముందైతే అంతగా అయితే ఎవరైతే బుక్ చేసుకోవట్లేదు, కానీ చెప్పలేము. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది కాబట్టి ఇంకా ఏమైనా మెంబర్స్ అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది, అంటే ఆ నెంబర్స్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏమైనా బుకింగ్ అయితే కొట్టే అవకాశం కూడా ఉంది. సో ఇంకా దాని తర్వాత చూసుకున్నట్టయితే కూలీకి అయితే ఇప్పుడు వచ్చేసి బుకింగ్ జరిగి దాని తర్వాత మూవీ వచ్చిన తర్వాత ఏమైనా కొన్ని నెగిటివ్ టాక్స్ వచ్చేసి మూవీ అయితే ఆగిపోయే అవకాశం కూడా ఉంది. సో అంటే లాస్ట్ లైన్ దాకా కూడా వెళ్ళే అవకాశం కూడా లేదు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వార్ 2 అయితే ఇప్పుడైతే ఏం లేదు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత మూవీ వచ్చిన తర్వాత మంచి మూవీ తోటి మంచి పాజిటివ్ టాక్ వచ్చేసి మూవీ లాస్ట్ దాకా వెళ్ళి అయితే అప్పుడు వచ్చేసి ఎక్కడ దాకా లాస్ట్ దాకా ఎవ్వరు ఉంటారో వాళ్ళు ఈ రేస్ లో గెలిచినట్టు ఈ గెలుపుని అయితే వాళ్ళకైతే సాధ్యమవుతుంది. సో రెండు చూసుకున్నట్టయితే రెండు ఒక్కరికి మించిన ఇంకొకరైతే ఉండారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మూవీలో తారక్ మరియు రితిక్ రోషన్ ఉంటే ఈ మూవీలో అందరూ అయితే ఉంటారు. అమీర్ ఖాన్ గారి నుంచి మన నాగార్జున గారు ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి సో మంచి మూవీస్ అయితే రెండు కూడా ఉండబోతున్నాయి. సో ఇంకా వెళ్తూ నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు మూవీస్ అయితే నేనైతే అతి త్వరలోనే ఇది వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ అయితే నేనైతే ఇవ్వాలైతే అనుకుంటున్నాను. సో మీ ప్రకారంగా మీరేమనుకుంటున్నారు? మీకు వచ్చేసి ఎలా కావాలి రివ్యూస్, ఏ రకంగా అయితే కావాలనేసి అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ గైస్ మెయిన్ వచ్చేసి వార్ 2 గురించి అయితే నేనైతే స్పెషల్ అడగాలనుకుంటున్నాను. సో వార్ 2 గురించి హిందీ ఛానల్లో కూడా మీకైతే రివ్యూ కావాలంటే, హిందీలో కూడా మీరు చూడాలనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. హిందీ ఛానల్ కూడా నేనైతే వ్లాగ్ చేసి అయితే అప్లోడ్ చేసి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు వచ్చేసి చాలా వరకు అయితే సపోర్ట్ అయితే అందిస్తున్నారు నాకైతే మూవీ, స్పెషల్లీ మూవీ రివ్యూస్లలో. సో ఇలాంటినే మూవీ రివ్యూస్ ఇలానే కంటిన్యూ చేయాలన్నా, ఇంకా ఏమైనా సజెషన్స్ మీకు ప్రకారంగా ఏమైనా సజెషన్స్ ఇచ్చేటట్టయితే ఖచ్చితంగా గైస్ కామెంట్ రూపంలో తెలియజేయాలి. సో ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మేము వచ్చేసి వేరే టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేస్తున్నాము, మూవీ రివ్యూస్ మీద కూడా వీడియోస్ చేస్తున్నాము. అండ్ ఈ మధ్య వచ్చేసి టీజర్ మరియు ట్రైలర్ రివ్యూస్ అయితే చెయ్యట్లేదు. సో అది కూడా మీరు సజెషన్ చేస్తే అది కూడా మీరు రివ్యూ చేసి పెట్టమంటే నేను అదే పనిగా అయితే మీకైతే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో దట్స్ ఇట్ గై వీడియో. సో ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్స్ గురించి అయితే మీరైతే ఏమనుకుంటున్నారు అనేసి అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదన్నిటి గురించి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.